మా మమ్మీది బర్త్డే అనమాట. సో లిటరల్లీ చెప్పాలంటే నేను మా మమ్మీకి అసలు ఏదో చేయాలనుకుంటున్నా, అసలు ఏది అయితే లేదు. ఎందుకంటే సో కొన్ని సమ్ సిచ్యువేషన్స్ వల్ల సో మమ్మీది హెల్త్ కూడా బాగాలేదు. ఒక గుడ్ ఫీల్తోని అందరం ఒకటే దగ్గర ఉండి ఒకటే లైక్ ఒక చిన్న సెలబ్రేషన్ చేసి, అసలు వాళ్ళకు ఉండదు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి అది అని. బట్ ఎనీవే ఒక కొడుకుది ఉద్దేశించి చిన్న ఏదో చిన్న సెలబ్రేషన్ చేస్తారు అంతేగాని. సో చలో మనమైతే కేక్ కట్ చేసేది. సో గైస్ ఇది నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన అనమాట మమ్మీకి. శారీ ఎట్లా మమ్మీ, మంచిగా అది మీరు చెప్పాలి. మంచిగా ఉంది డాడీ, మీరు చెప్పండి ఎట్లా సెలెక్షన్. ఎట్లా ఇచ్చినా ప్రేమతో ఇచ్చింది అది మంచిగానే ఉంది. అరే అక్క చెప్తా, అక్క ఎట్లా ఉంది అక్క గిఫ్ట్? సూపర్ ఉంది. చలో హ్యాపీ బర్త్డే. ఇక ఎంత ఏ ఇయర్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు అంటే మ్యారేజ్ అయిపోయినాక? అప్పుడు ఏ బర్త్డే ఉండే గుర్తుందా? గుర్తులేదు. హలో గాయ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, అగారో వాల్యూమైజింగ్ హెయిర్ డ్రయర్. సో నాకు ఇప్పుడు అర్జెంట్గా బయటికి వెళ్ళేది ఉంది. సో నాకు పార్లర్ వెళ్ళే టైం లేదు కాబట్టి దీంతోనే నా హెయిర్ స్టైల్ చేస్తాను, చూస్తుండండి. సో దీనివల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటో కాదు, మన హెయిర్ వెట్ ఉంటే దాన్ని డ్రై కూడా చేస్తుంది. మీరు సలూన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదంటే నమ్ముతారా? అండ్ ఎస్, ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. సో గైస్, ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే సెరామిక్ టర్మలైన్ కోటింగ్ వల్ల హెయిర్ సాఫ్ట్ షైనీగా ఉంటుంది అండ్ మాయిశ్చర్ అయితే లాక్ చేస్తుంది. యాంటీ స్క్లాండింగ్ టిప్ హెడ్ డిజైన్ తో వచ్చేస్తుంది అనమాట ఇది. దాని వల్ల మనకి స్కాల్ప్ అయితే బర్న్ అవ్వదు. అండ్ 360 degrees వీవెల్ కార్డ్ అండ్ ఇర్గోనామిక్ డిజైన్ తో పాటు వస్తుంది. సో దాన్ని హ్యాండిల్ చేయడం అయితే సూపర్ ఈజీ అనమాట. అండ్ అంతేకాదు 360 degrees హెయిర్ ఫ్లోవెంట్ ఉంటుంది. చార్కోల్ ఇన్ఫ్యూజన్ నైలాన్ బ్రిస్టిల్స్ రౌండెడ్ టిప్స్ వల్ల ఈజీగా డీటాంగిల్ చేస్తుంది, స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ దీని పవర్ వచ్చేసి 1200 watts ఉంటుంది. సో దెన్ క్విక్ గా డ్రై అవుతుంది అనమాట. అండ్ సెలూన్ క్వాలిటీ రిజల్ట్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా 1 year వ్యారంటీతో వస్తుంది అనమాట. ఇందులో మనకి 2 speed సెట్టింగ్స్ అండ్ 3 heat సెట్టింగ్స్ ఉంటాయి. Low for thin hair, high for the thick hair and cool short to the lock in the hairstyle. The oval barrel provides better styling and volume. సో ఫస్ట్ అయితే నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సో నా హెయిర్ చూసారు కదా, వెట్ గా ఉంది. సో ఈ వెట్ హెయిర్ ని ఫస్ట్ అయితే టవల్ తోని వాటర్ ని ఎక్సెస్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను ఈ బ్రష్ అయితే యూజ్ చేయబోతున్నా హెయిర్ డ్రై కోసం. డీటాంగిల్ బ్రష్ తో కోమ్ చేసేసుకోండి. సో చూసారు కదా హెయిర్ ఎలా డ్రై అయిపోతుందో. సో నా హెయిర్ ని ఇప్పుడైతే స్టైలింగ్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇట్లా స్మాల్ సెక్షన్స్ గా డివైడ్ చేసేసుకోండి హెయిర్ ని. ఎడ్జెస్ కి వేవ్ ఆర్ బౌన్సీ లుక్ ఇవ్వడానికి బ్రష్ ని కొంచెం ట్విస్ట్ చేస్తే చాలు. సో ఇలా ఈ బ్రష్ ని యూజ్ చేస్తూ రూట్స్ దగ్గర నుండి ఎడ్జెస్ వరకు స్లోగా స్టైల్ అయితే చేసేసుకోండి. మీ హెయిర్ కి మంచి స్టైలింగ్ లుక్ ఇవ్వడమే కాకుండా హెయిర్ ని స్మూత్ కూడా చేస్తుంది అనమాట. అంతేకాకుండా వాల్యూమ్ కూడా యాడ్ చేస్తుంది, ఇంకా షైనీ లుక్ కూడా ఇస్తుంది అనమాట. సో చూసారు కదా, నేనైతే నాది కొంచెం సిల్కీ హెయిర్ కాబట్టి వేవ్ లాగా చేసేసుకున్న హెయిర్ కింద. అండ్ చాలా మంచిగా సెట్ అయిపోయింది. అండ్ ఇంట్లోనే చాలా క్విక్ గా అయిపోయింది. సో గాయస్ చూసారు కదా హెయిర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా యూజ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. మంచి ప్రొఫెషనల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. గైస్ చూసారు కదా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా ఈ ఒక్క ప్రోడక్ట్ తోనే మీరు చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ బై చేసుకోవాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. బై. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీది బర్త్డే అనమాట. సో లిటరల్లీ చెప్పాలంటే నేను మా మమ్మీకి అసలు ఏదో చేయాలనుకుంటున్నా, అసలు ఏది అయితే లేదు. ఎందుకంటే సో కొన్ని సమ్ సిచ్యువేషన్స్ వల్ల సో మమ్మీది హెల్త్ కూడా బాగాలేదు. ఒక 1 week అవుతుంది. సో ఇప్పుడు ఆమె జర్రా ఓకే, లైక్ అంటే ఇప్పుడైతే జర్రా ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మమ్మీది బర్త్డే ఉంది. సో ప్రతి ఇయర్ మనం ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తాము, చిన్న సర్ప్రైజ్ కూడా ఇస్తాము. కానీ ఈసారి సర్ప్రైజ్ అనేది కొద్దిగా డిలే అయిపోయింది అనమాట. కాకుండా కూడా మమ్మీ వాళ్ళు జర సాడ్ ఉండొద్దు అని చెప్పేసి ఒక కొడుకుతోని వాళ్ళు ఉద్దేశించేది ఏం లేదు. కాకపోతే ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేద్దాం, కేక్ కటింగ్ అయితే చేద్దాం అనమాట. సో మొత్తం అరేంజ్మెంట్ అయితే చేసేసి వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. అట్లనే కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కొద్దిగా మీరు హైప్ చేస్తే వీడియో అనేది సజెషన్ చేస్తుంది చాలామందికి. అండ్ అట్లనే మీ సపోర్ట్ చాలా కావాలి. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో చలో మమ్మీది రియాక్షన్ చూద్దాం. అంటే లైక్ చాలా రోజుల తర్వాత, అంటే లైక్
ఒక గుడ్ ఫీల్తోని అందరం ఒకటే దగ్గర ఉండి ఒకటే లైక్ ఒక చిన్న సెలబ్రేషన్ చేసి అసలు వాళ్ళకు ఉండదు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి అది అని. బట్ ఎనీవే ఒక కొడుకుది ఉద్దేశించి ఏదో చిన్న సెలబ్రేషన్ చేస్తారు అంతేగాని. సో చలో మనమైతే కేక్ కట్ చేసేది. తెలుగులో మాట్లాడారు, మన వ్యూవర్స్ అందరు తెలుగులోనే ఉన్నారు. మళ్ళీ మీరు మరాఠీ మదర్ టంగ్ మాట్లాడొద్దా? మదర్ టంగ్ మాట్లాడాలి, బర్త్డే రోజు మాట్లాడొద్దు. చిన్నప్పుడు అంటే మన టంగ్ కూడా మనం కోపం అవుతుంది బాస్. సో ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అన్నమాట. ఇంకా బిగ్ ఫ్యామిలీ కూడా ఉంది. బయటికి. సో మా అత్తమ్మ ఒక ఆమె ఉంది కానీ ఆమె జర భయం, అందుకే శారీస్ కట్టుకోవాలి. ఏంది? సో గైస్ ఇది నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన అనమాట మమ్మీకి. శారీ ఎట్లుంది మమ్మీ, మంచిగా? అది మీరు చెప్పాలి. మంచిగా ఉంది డాడీ, మీరు చెప్పండి ఎట్లా సెలెక్షన్. ఎట్లా ఇచ్చినా ప్రేమతో ఇచ్చింది అది మంచిగానే ఉంది. గిఫ్టే ప్రేమతో ఇచ్చింది, దానికి వర్త్ ఉండదు ఏముండదు. సరే అక్క చెప్తా, అక్క ఎట్లుంది అక్క గిఫ్ట్? సూపర్ ఉంది. సో చలో సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? అరే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు చేయరా? ఏం చేయాలి? మీరు ఉన్నప్పుడు మేమేం చేసేది? ఇవే ఇక ఎంత మంచి చేసినా మళ్ళీ మేమేం చేసేది అని అంటుంది మా మమ్మీ. మమ్మీ నీ అంతా నువ్వే మ్యాచెస్ తోని దీనికి అంటించి నువ్వే కేక్. అట్లా చెయ్యరు, ఎందుకు? మీరు పెట్టాలి, నేను కట్ చేస్తా. సరే చలో దాడి పెట్టదా. కానీ స్పార్క్ వస్తుంది జర బెల్లంగా, జర దూరం అంటారు. ఇది వస్తే ఇవి చాలా మటుకు అయితే ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఈమె అదృష్టం ఉంటే వెళ్తుంది లేండి. చలో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అందరికి. చలో కట్ చేయి డాడీ, కట్ చేపి డాడీ. మా డాడీ మొత్తం వేరే మహిమలో ఉండు. చలో హ్యాపీ బర్త్డే టు యూ. మా మమ్మీ పేరు అందరు అడుగుతారు తెలియక మా మమ్మీ పేరు ఏం చెప్పు, నీ పేరు అంటావు. నువ్వు చెప్పు. అదే నువ్వు చెప్పు మమ్మీ. అర్చు కాదు, మమ్మీ పేరు అర్చన. కూడా కడతాం. అరే మళ్ళా కడతాం గిడతాం కాదు, ఆడ ఆగమవుతారా. నా పేరు అర్చన. నీ పేరు అర్చన. చిన్న సెలబ్రేషన్ అవుతుంది అనమాట. లేదా అసలు చెప్పాలంటే మేము ఒక మంచి రెస్టారెంట్ లో వేద్దాం అనుకున్నాం కానీ ఇక మేము దసరా కదా ఇంట్లో దేవుని కూర్చోబెడతాం కాబట్టి మమ్మీ వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. జస్ట్ వెయిట్. ఎందుకు అది తినేది కూడా తినదు కానీ సెలబ్రేషన్ కావాలి. అంటే మమ్మీ తిన్నది నాన్ వెజ్, అంటే దీనిలో గుడ్డు కలుస్తుంది అని చెప్పేసి జస్ట్ ఇట్లా చేతి పెట్టి తీసేసి అయిపోయింది. ఇట్లనే ఫాస్టింగ్ ఉన్నారు పాపం. మేమే తినాలా, మేమే తెచ్చుకున్నాం, మేమే మీకు అంతా మిగిలిస్తాం పెట్టవేమో. మాకంతా మిగిలిస్తాం, మేమేం చేస్తాం, ఎంత తింటాం చెప్పు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది బర్త్డే సెలబ్రేషన్? 50th సెలబ్రేషన్ అంట. హ్యాపీగా ఉంది. అంటే నువ్వు అంటే లైక్ ఎంత ఏ ఇయర్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు? అంటే మ్యారేజ్ అయిపోయినాక అప్పుడు ఏ బర్త్డే ఉండే గుర్తుందా? గుర్తులేదు. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాక 15th బర్త్ అంటే 15th అని కాదు, నార్మల్గా 25th బర్త్డే 28th బర్త్డే ఏం చేసుకోలేదు. బర్త్డేనే చేయరు కానీ ఇప్పుడు రీసెంట్లీ 4-5-6 years నుంచి స్టార్ట్ చేసి బర్త్డే చేయడం స్టార్ట్ చేశారు. అచ్చా, ఇంత అప్పటి నుంచి అయితే చేయలేదు. డాడీ ఏ రోజు నీకు మంచి అంటే లైక్ సెలబ్రేషన్ ఏం చేయలేదు? అట్లా మన ఇంట్లో లేదు కదా, ఇంట్లో లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా ఇంట్లో సెలబ్రేషన్ చేసేది కేక్ కట్ చేయొద్దు అంటారు, లైక్ క్యాండిల్ పెట్టొద్దు అని అంటారు. ఆ పెద్దల అక్కడ నుంచి లేదంట. అయినా కూడా మనకు
సిగ్గు లేకుండా మేము చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే సెలబ్రేషన్ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళు చేసారు, వాళ్ళు పెద్దోళ్ళు అంటే ఏదైనా మన గురించి అనుకొని నడవాలి. అది ఒక దగ్గర ఒక దాకానే నడవచ్చు, ప్రతి దగ్గర అంటే నడవలేము మమ్మీ. సో కొన్నిసార్లు మన హ్యాపీనెస్ కి కూడా మనం ఎంజాయ్ చేయాలి. మీ గురించి మేము అంతే చేస్తున్నాం కదా, కానీ నువ్వు తింటలేవు కదా. నేను ఫాస్టింగ్. సో ఇంకోటి నీకు చాలా మంది విషయాలు చెప్పారు, ఫస్ట్ వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ చెప్పు. ఆల్ వ్యూవర్స్ కాదు, ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. నువ్వు చెప్పు నేను చెప్పాను. ఆల్ ఫాలోవర్స్ కి థ్యాంక్ యూ. కళ్ళ ముందుకొచ్చే వాళ్ళే పాపం వాళ్ళు చాలా ప్రేమతో విషయం చేసి నీకు 12 o'clock నేను స్టేటస్ పెట్టంగానే నాకు చేయలేదు కదా, నీ ఫోన్ కి చేస్తారు, మన నీకెట్లా చేస్తారు మమ్మీ? సో బర్త్డే నాదైతే నాకు చేయాలి కదా. మా మమ్మీ ఐడి కంటే అందరిని మెసేజ్ కింద పెడతా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. మమ్మీకి ఎవరైతే విషయం చెప్పారో. సో మా డాడీ ఇట్లనే నిలబడతారు, రావణాసుడు మా డాడీ. మరి చెప్పు డాడీ మమ్మీ గురించి. ఏం చెప్పాలి, ప్రతి సంవత్సరం అందరం కలిసి ఇట్లనే చేసుకోవాలని కోరుకుంటున్నా. అందరు మీ యూట్యూబర్స్, వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ సపోర్ట్ ఇస్తూ తరుణ్ పండుగకి ఎంకరేజ్ చేయాలని నా తరఫు నుంచి, మా మిస్సెస్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. మాకు మా మమ్మీకి ప్రేమ కొడుకు అనమాట, ఈయన చిన్నోడు. మేమంతా ముగ్గురం అన్నతమ్ములు అనమాట. అన్న లేడు, అన్న మిస్సింగ్ లా కాదు, అన్న జాబ్ నుంచి ఇంకా రాలే, టైం పడుతుంది. సో అప్పుడు దాకా మనమంతా చేద్దామని. ఇంకొకటి ఆయన జర వర్క్లో బిజీ ఉండు, సో ఆయన రాలేడు. సో డిలే ఫర్ దట్. ఏమంటావు మమ్మీ? చెప్పు, ఈయన మీద ఎంత ప్రేమ ఉంది అది కూడా చెప్పు. చెప్పేది తెలుస్తుంది అంటే మా మమ్మీ మా చిన్న తమ్ముడు ఇద్దరు చాలా క్లోజ్ అనమాట. నేను మా డాడీ ఇంకా బెస్ట్ క్లోజ్ అనమాట. కేక్ తినదు కానీ ఏదో ఒకటి. మా అక్క అనమాట. అక్క ఫస్ట్ టైం కదా మా మమ్మీ బర్త్డేకి రావడం. మా బావ మా అక్క అనమాట. సో నువ్వు అయినైతే చిన్నప్పటి నుంచే మేము మస్తు కొట్లాడుకుంటాం. కొడుకు కదా, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు బావ అనడం. ఎందుకంటే మేము అంతా ఒకటే దగ్గర పెరిగినాం, ఒకటే దగ్గర ఆడుకుంటుండే, అట్లా అని మస్తు కొట్టుకుంటుండే కుల్ల చెప్పాలంటే. అది నోట్ దాకా పెడితే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చెల్లె అన్నమాట ఈమె. ఇది మా బిడ్డే. ఏ బిడ్డే? ఇట్లా బిడ్డ అయితే చెప్పు, నా చెల్లె అనుకుంటున్నాను చెప్పు. మా మరిది బిడ్డ. మరిది బిడ్డే. ఇంకా అది అన్న కూడా ఉన్నాడు. దా బిడ్డ కరా మా అన్న నువ్వు ఎట్లా అవుతావు అన్న చెప్పరా. బాబాయ్ కొడుకురా. ఫ్రమ్ కర్ణాటక అన్నమాట వీళ్ళు. సో ఇక్కడ స్టే చేస్తారు. అన్న వచ్చేసి HDFCలో క్యాషియర్, కరెక్టే కదా? అరే చెప్తున్నా, ప్రమోషన్ ఏం చేస్తలే చెప్తున్నా. క్యాషియర్. వీళ్ళు వచ్చేసి విజయ్ సేల్స్లో వర్క్ చేస్తున్నారు అనమాట మా చెల్లి. కంగాల్ మమ్మీ చంగ్లా తింపి మంచిగా. అరే అన్నం తినిపిస్తుంది ఇట్లా లోపలికి పోతలేదు అది. ఫాస్టింగ్ అందుకే తింటలేదు అనమాట. ఏ తినొద్దు మమ్మీ, తింటే మళ్ళా పాపం అయితే. ఎవరు మాట్లాడేది అన్న వాళ్ళ? జస్ట్ ఈయన కూడా తిన్నాడు కేక్. మా నాని మిస్సింగ్, మా అన్న మిస్సింగ్, వదిలే మిస్సింగ్. ఇగో ఈయన కాల్లో మాట్లాడుతున్నా నాతో. నాని హాయ్. సోనమ్మా హాయ్. పండు ఆమె కేక్ కాపుతాలేం. ఓ జల్దీ మా అత్తమ్మ వస్తుంది. సిగ్గు పడుతుంది అప్పటి నుంచి. అంటే అరే వా ఏమైతుంది మమ్మీ నీకు? కోడలు మీ ఆడబిడ్డ. మా డాడీ వాళ్ళ సొంతం చెల్లి అనమాట. ఇప్పుడు తిను పాపం మమ్మీ. ఆమె మస్తు ఇష్టం కేక్ అంటే. నీ చేతితో తింటే ఇంకా మంచిది తింటుంది పాపం. ఇంకా 2 ఎక్కువ.
ఏంది కేక్ ఆడబిడ్డలు ఎంత మా అత్తమ్మ సంతోషంగా fashion ఉంటే designer అంత అన్నమాట. మంచిగా. అత్తమ్మ ఫ్యాషన్ డిజైనరేనా ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అయినా కంటిన్యూ అనుకుంటా వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ హోమ్. నా ట్రైనింగ్ చేసుకోవాలనుకుంటే మా అత్తమ్మ దగ్గర రావచ్చు. ఫీజు కూడా ఏముండదు మన పేరు చెప్పినందుకు. ఇస్తాం ట్రైనింగ్ అలా ఫ్రీగా. ఒక పొద్దు ఉంది కదా, సో అట్లా నేను తినొద్దని అంతే. ఈ రోజు ఎందుకు ఫాస్టింగ్ ఉన్నారంటే ఇవాళ పున్నం. ఈరోజు పున్నం ఉంది. సో ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏమంటారు మమ్మీ, పున్నం దేవునికి అమ్మవారిని కూర్చోబెడతాం. అది కొద్దిగా అది రైట్ ఖుషి అవుతున్నాయి. అరే అక్కడ చూడే ஒரு முறை என்ன பாரம்மா கடவுளின் கண்கள் நீ అమ్మా. సో ఇదంతా మాకు చిన్న ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ ఉంది, కాకపోతే కొందరు అక్కడిక్కడ 1 minute పప్పు తినాల. అట్లనే పాపం ఇంతసేపు కెమెరా పట్టుకుని మా వీళ్ళు మళ్ళీ అట్లనే ఆయన ఒక లైటింగ్ పట్టుకోండు. సరే ఎవరు అద్దరు హ్యాండిల్ చేయవా? తినదు కానీ లైట్గా ఇట్లా జస్ట్ ఆడదోడు మమ్మీ, కెమెరా ఆడుంది. తినాలని గొంతు దాకా వస్తుందని తింటలేదు. నేను ఆల్రెడీ తినను రా నాయన. కేక్ మెల్ట్ అవుతుంది. తింటాడే, అరే తినరా ఆనరా. అరే అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం. అమ్మమ్మకి ఏమైంది? అమ్మమ్మకి మమ్మీ కొద్దిగా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. మంచం మీదకి వెళ్ళి పడ్డది అనమాట. మేము అందరం ఇవ్వలేము ఇంట్లో. మీ తుమ్మె నాకు గల తుమ్మె కావా. హ్యాపీ బర్త్డే బోల్ మమ్మీ. పోటీ కూర దానంచుకు పెట్టు. సో మొత్తం హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది ఇక్కడ. అది కొద్దిగా సెట్ అయ్యే టైం పడుతుంది. ఇంకోటి ఏజ్కి ఆపరేషన్ తట్టుకోలేరని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా రెస్ట్ ఫ్రమ్ హోమ్ చేసి మంచి మొక్కు మమ్మీ. మంచిగానే మొక్కుతారా నాయన. డాడీ కాలు మొక్కవా? డాడీ కాలు మొక్కు. డాడీ కాదు మొక్కిన ఆల్రెడీ. ఏడ మొక్కు నువ్వు మొక్కలేవు. మంచి మొక్కు ఆశీర్వాదం ఇయ్యి. మా డాడీ కూడా వ్లాగ్ తీస్తున్నాడు అనమాట. డాడీది కూడా కొత్త ఛానల్ ఓపెన్ అయింది. సో డాడీ ఛానల్ పేరు చెప్పు. మీ ఛానల్ పేరు తరుణ్ పండు. నా దాంట్లో 2 వీడియోలు వస్తాయి ఇవాళ. చలో గైస్, ఇక్కడికి వీడియో ఆపేదామని అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తరుణ్ పండుకి సపోర్ట్ నుంచి మా మమ్మీతో వీడియోస్ వస్తాయి, మా డాడీతో కూడా వీడియోస్ వస్తాయి. మా వీడియోస్ మంచిగా నచ్చితే కొద్దిగా హైప్ చేయండి. అండ్ అట్లనే కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీడియో చేయాలి కూడా కామెంట్ చేయండి. చలో బాయ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.